హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో నిన్నటి వీడియో చూసారు కదా, మేము రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళాం అండ్ అక్కడ నుంచి జూడియోకి వెళ్తానని చెప్పాను కదా. సో మేము యాక్చువల్గా ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం అనమాట. మా అక్కకి కొంచెం వర్క్ ఉందన్నమాట. సో మీటింగ్ ఉంది, ఒక 5 minutes ఆగు అంటే వాళ్ళ సార్ కొంచెం ప్రొలాంగ్ చేస్తాం వల్ల అది 1 hour అయిందనమాట. సో మేము స్టార్ట్ అవుతాము, 8కి స్టార్ట్ అయ్యాము. ఇంకా రాజరాజేశ్వరి టెంపుల్‌కెళ్ళి రిటర్న్ అయ్యేటప్పటికి జూడియోకెళ్ళేటప్పటికి 8:30 అయింది. 9:00కి జూడియో క్లోజ్ అనమాట. సో, ఇంకా హాఫ్ అన్ అవర్‌లో వీడియో తీయాలా లేకపోతే ఇంకా సెలక్షనే కావాలా అనేసి ఇంకా తీయలేదనమాట. సో, సెలక్షన్ చేసాం. మేము యాక్చువల్‌గా వాళ్ళు గెట్ ఔట్ అంటే గాని బయటికి రాలేదనమాట. వాళ్ళందరూ క్లోజ్ అయిపోయారు. మేము ఇంకా ట్రయల్ రూమ్‌లోనే డ్రెసెస్ ట్రయల్ చేసుకుంటే, "మేడం ఇంక టైం అయిపోయింది పోండి మేడం" అంటే మేము అప్పుడు ఇంకా బయటికి కదిలాము. సో, రేపొచ్చే వీడియో ఏంటంటే మేము బందర్ ఎళ్తున్నాము. బందర్ బీచ్‌కి. సో, నేను జూడియోలో తీసుకున్నది నేనక్కడ వేసుకుంటున్నాననమాట. సో, దాంట్లో చూడండి. మా అక్క నేను ట్విన్నింగ్ చేద్దామని ఇద్దరం సేమ్ అదే డ్రెస్ తీసుకున్నాం. సో, ఇప్పుడైతే మేమొచ్చింది ఈట్ స్ట్రీట్‌కొచ్చామనమాట. ఇక్కడ విజయవాడలో ఈట్ స్ట్రీట్ ఫేమస్ అని మా అక్క చెప్తుందనమాట. సో, అందుకోసమని ఈట్ స్ట్రీట్‌కొచ్చాము. ఇక్కడ ఏమేం ఫుడ్ ఉన్నది, ఎలా ఉంది టేస్ట్ అన్నీ నేను ఈ వ్లాగ్‌లో నేను మీకు చెప్తాననమాట. సో, మేము ఈట్ స్ట్రీట్‌లోకి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ మాకు కనిపించింది రాగి సంగటి అండ్ బాయిలర్ కోడి అనమాట. యాక్చువల్ వాళ్ళ దగ్గర ఆ రోజున నాటుకోడి లేదు అని చెప్పారు. నార్మల్‌గా ఉంటది గానీ, నేను మీకు ముందే చెప్తున్నాను. బెటర్ గో టు బాయిలర్. ఎందుకంటే నార్మల్ కోడికి వెళ్ళండి. ఎందుకంటే నాటుకోడి నేనక్కడ విన్నదేంటంటే కొంతమంది మిక్సింగ్ తీసుకొస్తారంట. సో, అందుకోసమని చూసుకోండి. ఎవరికైతే తెలుస్తదో ఏది బాయిలర్, ఏది నాటుకోడి అండ్ తెలుస్తాయి కదా! వాళ్ళైతే మాత్రం చూస్ చేసుకోండి. మాక్సిమం అందరూ నార్మల్‌దే చూస్ చేసుకోండి. సో, మేమైతే రాగి సంగటి అండ్ బాయిలర్ కోడి తీసుకున్నాము. 150 రూపీస్ పడింది ప్లేటు. మేము ముగ్గురం ట్రై బాయిలర్ చికెన్ విత్ రాగి సంగటి. కర్రీ అది అప్పుడే బాగుంది. అవుట్ ఆఫ్ 10 ఇస్తాం. నువ్వు ఎన్నో అని అనుకుని ఉంటావుగా తిని. నేను అవుట్ ఆఫ్ 10 అయితే 5 ఇస్తా. 5 అంటే యావరేజ్ అండి. యావరేజ్. ఓకే ఓకే, నాట్ యావరేజ్, ఓకే ఓకే. డైలాగున్నావా? అమ్మ కోడి బాధపడుతుంది, సూసైడ్ చేసుకుంటుంది అన్నం. నేనేమో తెలంగాణలో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది నాకు మాట్లాడుతుంటే, ఇదేమో ఆంధ్ర వచ్చి కన్ఫ్యూజ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఒక పాట్ షవర్మా ఒకటి అండ్ మా మమ్మీ కోసం పన్నీర్ షవర్మా ఆర్డర్ ఇచ్చాం. అది వచ్చిన తర్వాత ఎలా ఉందో నేను మీకు రివ్యూ ఇస్తా. మేము తింటుంది అయితే అరబిక్ చార్కోల్ చికెన్ అన్నమాట ఇది.
కబాబ్ 100, చికెన్ 100, వెజ్ 80. వెజ్ 80, చికెన్ 100. మీరు రెడీగా స్టీవ్ రెడీ నారాయణ టెంపుల్. ఇల్లు కాలుతుంది గాయస్. మనం కూడా తిన్నాం. కాలుతుంది ఏదో ఒక కుడుకంటే ఇదే ఆగచ్చు కదా. ఆగదు. చిటి చిటి గీకార్. ఈ స్టీమ్ ఫ్రైడ్ ఈ ఉడకబెట్టింది కాలుతుంది. అయిందా? తీసావా నేను దాన్ని ఇద్దామని లోపలికి వెళ్ళాను. లోపల పెట్టినప్పుడు అనుకుంటుంది. ఎందుకంటే లోపల వెళ్ళలేదు. సరే ముక్కలు చేసి చికెన్ ఫ్రైడ్ మోమోస్. ఇది కూడా బాగుంది. 10 out of 10. చాలా బాగుంది. ఇది వచ్చేసి స్టీమ్డ్ మోమోస్ చికెన్ అన్నమాట. ఇది కూడా చూద్దాం. కాలుతుంది. మైనీసే నచ్చిందా నీకు? మన ఇంట్లో మధ్యలో ఉంది కదా కొవ్వు నున్నగా పడ్డా. స్టీమ్ కన్నా ఫ్రైడ్ బాగుంది. Apricot delight. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. చాలా బాగుంది. సూపర్ ఉంది. ఆవిడే చేస్తుంది. చిత్తపడేశారు. థ్యాంక్ యూ. కునాఫా టెస్టింగ్ టైం. లైఫ్లో ఫస్ట్ టైం తిన్నా కునాఫా. తిని ఎలా ఉందో చెప్తా. రావట్లేదండి. ఇదిగో కునాఫా. ఇది తిన్న తర్వాత ఇది చూద్దాం ఎలా ఉంది. తిన్న తర్వాత ఉంటే చెప్తాను. తినకుండా
సేమియాని బాగా రోస్ట్ చేసి దాని మీద సిరం పోస్తే ఎలా ఉంటుంది కాబట్టి ఓకే బానే బాగుంది. ఎలా ఉందమ్మా సేమియాని అదే బాగున్నట్టు. ఫ్రై చేసి దాని మీద సిరం పోతే ఎలా ఉంటుంది అలాగే ఉంది. అంటే మళ్ళీ ఒకటి ఇది కొత్తిమీర, ఇది పుదీనా, ఇది మలాయి, ఇదేంటిది పెప్పర్. పెప్పర్. అది మనం ఎప్పుడు తినలేదు కదా. ఇవి రెండు చూద్దామా ఎంత? 2 స్టిక్లు 100. చికెన్ బోన్లెస్ 3 స్టిక్లు 100. ఏం తీసుకుంటారా? చికెన్ బోన్లో తీసుకో, లివర్ తీసుకో. మొత్తం ఫుడ్ కోర్ట్ కి ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ అరకు గ్రిల్స్ అండ్ కబాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మేమైతే ఒక లివర్ అండ్ 2 బోన్లెస్ కబాబ్స్ అండ్ ఒక ప్రాన్ కబాబ్ తీసుకున్నా. ఇప్పుడు ఇవి కంటిన్యూ అవుతాయి, పక్కన ఉండేది సో మాయ అవుతున్నాయి అనమాట. అబ్బాయిని అడిగి అబ్బాయి కొత్తగా నుంచి అరే దారా కూర్చోరా. కూర్చోకుండా రొయ్యలు ఉన్నాయి ఇంకా. లైటింగ్ లో పెట్టి నాట్ ఆన్ ద లైటింగ్ ఉంటే మరి నువ్వు పాత్రం గడివి లోపల తీసేసుకున్నావు కదా. పెట్టకుండా ఏం చేస్తుంది మరి? మీకు కొట్టుకుండా ఎక్కువ ఉండే తింటాల కంటే. నీకు ఎవరికైనా పిండలేదు? నాకు పిండద్దు. జస్ట్ ఇప్పుడే ఫ్రాన్స్ ల్యాండ్ అయింది. అది టేక్ ఆఫ్ ఫ్రాన్స్. వీడు మొత్తం కవర్ చేసేస్తున్నాడే. ఇప్పుడు తీసుకో. నేనేం తీసుకోను ఇప్పుడు. లివర్ తీసుకుంటానా? లివర్ చెప్పు ఎలా ఉందో. తింటుంటే అందరూ చూడకుండా ఈ నోరు తెల్లదింటాను. మైనస్ లో ముంచింది, తిన్నది. ఎలా ఉందో నీకు నిమ్మకాయ పిండమంటుంది అన్నా? ఇదిగో మైనస్ ఇది ముంచుకుంటుంది. ఎలా ఉంది లివర్? 10 కింద ఎలా ఉంటది? బానే ఉంది. బానే ఉందా? చప్పగా ఉంది. లివర్ నాకు ఎందుకు ఇది కావాలి. మైనస్ లో ముంచుకున్నావు మనకి. బాగుంది.
ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ సమీరా. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.